హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ టైటిల్ చూసుంటారు తమ్నెయిల్లో. స్ట్రాబెర్రీ పికింగ్. ఎస్, ఫామ్కి వచ్చాము. స్ట్రాబెర్రీస్ పిక్ చేసుకోవచ్చు మనం ఓన్గా ఇక్కడ. సో మేము ఎలా చేసుకున్నాము, ఫామ్ ఎలా ఉంది, ఇక్కడ ఫార్మింగ్ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఎంటర్ అవ్వగానే ఒక ఓల్డ్ ట్రక్ని ఇలాగ డిజైన్ చేశారు. ఫ్లవర్ పాట్స్ పెట్టి అన్ని ముద్ద మందారం పెట్టారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మందారాలన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకు మందారంలో ఉన్న అన్ని వెరైటీస్ అండ్ కలర్స్ ఉన్నాయి ఈ ఫామ్లో అయితే. అండ్ ఇంకొక ట్రక్ అయితే మొత్తం రోజెస్ పాట్స్తో నింపేశారు. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇవి కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ మేము వచ్చిన ఫామ్ నేమ్ వచ్చి ఎకెట్స్ ఫామ్ అనమాట. మేము ఉండే ప్లేస్ నుంచి 45 minutes డ్రైవ్ ఉంటుంది. అంటే సెయింట్ లూయిస్ పక్కన నియర్ బై ఉన్న స్టేట్లో ఉంటుంది. ఈ ఫామ్ని 7 generations నుంచి డెవలప్ చేస్తూ ఇప్పుడు 600 acresలో ఈ ఫార్మింగ్ జరుగుతుంది ఇక్కడ. ఈ సీజనల్ వైజ్గా ఎప్పటికప్పుడు ప్లాంటేషన్ జరుగుతూ ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం కనిపిస్తున్నాయి గన్నేరు చెట్లు. ఇక్కడే చూస్తున్నాను. మేబీ వేరే స్టేట్స్లో ఏమో ఉంటాయేమో. మందారాల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఒక ప్లాంట్ వచ్చేసి $35. మనకి ఊరికే కొమ్మ నాటితే బతుకుతాయి కదా ఇండియాలో అయితే, బట్ ఇక్కడైతే $35. ఇప్పుడు విన్నీ ఏం చేస్తున్నాడో చూద్దామా. ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ షో పీస్గా పెట్టారు. విన్ను డ్రైవ్ చేస్తున్నావా? వాట్ ఈస్ దిస్? ట్రాక్టరా? నీకు డ్రైవ్ వచ్చా? అబ్బో, ఎవరు నేర్పించారు? నాన్న నీకు? ఎక్కడ కూర్చోవాలి? నాకు ప్లేస్ లేదుగా. నేను ఇక్కడ కూర్చోనా? కెన్ ఐ సిట్ హియర్? ఓకే ఓకే చలో. ఓకే, ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? స్ట్రాబెర్రీ పిక్ చేయడానికి వచ్చామా? ఇదంతా ఎంట్రన్స్. కార్ పార్కింగ్ అండ్ షాప్స్, రెస్టారెంట్, నర్సరీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము స్ట్రాబెర్రీ పికింగ్కి. ఫామ్లోకి వెళ్ళొచ్చు. మేము ఫామ్లోకి ఎలా వెళ్ళాము, ఏం చేసామనేది చూపిస్తాను, పదండి. ఇదైతే ఫామ్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. మామూలుగా లాస్ట్ ఇయర్ అంతకుముందు వచ్చినప్పుడైతే మనం అక్కడే టికెట్స్ అవి తీసుకొని వెళ్ళొచ్చు. బట్ కరోనా వలన ఇప్పుడు ఆన్లైన్లోనే ముందే బుక్ చేసుకోవాల్సి ఉంది. సో మేము ముందు రోజే బుక్ చేసుకున్నాము. సో టికెట్ కౌంటర్ దగ్గర ఎంటర్ అవ్వగానే మన ఆన్లైన్ లాస్ట్ నేమ్ చెప్తే వాళ్ళు చెక్ చేసి మనల్ని అలో చేస్తారు. ఈ బాస్కెట్స్ తీసుకొని మనం క్యూలో నుంచోవాలి. వెహికల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ ఫామ్లో బ్యూటీ ఏంటంటే ట్రాక్టర్ అనమాట. సో ఎకరాస్లో ఉంటుంది కాబట్టి వాక్ చేయడం కష్టం కాబట్టి ఇలా ట్రాక్టర్స్ అరేంజ్ చేస్తారు. మనము ఏ పికింగ్కి వస్తే అంటే సీజనల్ వైజ్గా ఉంటాయి. బెర్రీస్, స్ట్రాబెర్రీస్, యాపిల్స్ ఇట్లా ఉంటాయి. ఈ సీజన్లో అంటే మే నెలలో అయితే స్ట్రాబెర్రీస్ ఉంటాయి. సో ఆ తోట దగ్గర మనల్ని వదిలేస్తారు ట్రాక్టర్లో తీసుకువెళ్ళి. విన్ను అయితే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాడు ట్రాక్టర్ ఎక్కడానికి. మామూలుగా కరోనా కదా, సో అందుకని అది డివైడ్ చేశారు పక్కన డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసం. ఒక్కొక్క ట్రిప్లో మ్యాక్సిమం 10 members బిలోనే ఉంటున్నారు. క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. మేము అందుకే ఫ్రైడేస్ చూస్ చేసుకున్నాము. వీకెండ్స్ అయితే క్రౌడ్ ఉంటుంది. అతను మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మేము ఇప్పుడు ట్రాక్టర్లో పొలంలోకి వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి మాతో పాటు. మనమైతే ఫామ్లోకి ఎంటర్ అయ్యాము. మనకు ఆపోజిట్గా వెహికల్ వస్తుంది కదా, అది ఆల్రెడీ పికింగ్ అయిపోయి బ్యాక్ రిటర్న్ వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వచ్చేసి యాపిల్ తోట. ఇది ఒక 3 monthsలో మళ్ళీ మనకి కాయలు వస్తాయి. ఈ ఫామ్లో ఇంకొక బ్యూటీ వచ్చేసి ఈ లేక్. అంతకుముందు మేము వచ్చినప్పుడైతే ఈ లేక్ లేదు, ఇప్పుడు డెవలప్ చేసినట్లున్నారు.
మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇంటర్స్టేట్ హైవే. రోడ్డుకి అటువైపు ఇటువైపు ఇలా ఫామ్ ల్యాండ్ ఉంది. ఆ రోడ్డుని కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. కనిపిస్తున్న తోటలన్నీ నెక్స్ట్ సీజన్ హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. బెర్రీస్ అండ్ పీచ్, బ్లూబెర్రీస్, యాపిల్స్ ఇలాగా 2 months ఎవ్రీ 1 monthకి అట్లాగా మారుతూ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఏ ఫ్రూట్స్ మనం పికింగ్కి రావాలంటే అప్పుడు రావచ్చు. మేమైతే స్ట్రాబెర్రీ తోటలోకి వచ్చేసాము. మార్నింగ్ 10 to 5 ఉంటుంది స్ట్రాబెర్రీ పికింగ్. మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము. సో ఇట్లా వెహికల్ దిగగానే మనం డైరెక్ట్గా తోటలోకి వెళ్ళిపోవచ్చు. అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు బాగా. మేమైతే ఎవరు లేని ప్లేస్లో చూసుకొని లోపలికి వెళ్ళాము. మేము వచ్చిన ట్రక్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు. ఈ తోట మొత్తానికి వాటర్ కోసం పక్కనే సోలార్తో చేసిన మోటార్ ఉంది. ఆ సౌండ్ కానీ ఆ మోటార్ అవంతా చూస్తుంటే సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఫామ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ స్ట్రాబెర్రీ అనమాట. సో టేస్ట్ చేస్తున్నాం. తినొచ్చు లోపల ఎన్ని కావాలంటే అన్నీ. సో ఫస్ట్ది టేస్ట్ చేస్తున్నాను. నీకు తెలుసా ఏది కోయాలో? ఇవన్నీ నువ్వే కోసావా ఇప్పుడు 1 minute-లో? గుడ్ విన్ను. అవన్నీ నువ్వు తింటావా, తీసుకెళ్తావా ఇంటికి? రెడ్గా ఉండాలి, బాగా రెడ్గా ఉండాలి. చూడు ఎంత రెడ్గా ఉందో. మనకు నచ్చినవి కోసుకోవచ్చు, అక్కడే తినొచ్చు కూడా. మనం ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు బిల్ చేయించుకొని తీసుకెళ్ళొచ్చు. అన్నీ ఊరికే కొయ్యకున్నానా? పచ్చిగా వస్తున్నాడు చూడు. ఇట్లా ఎర్రగా ఉండాలి. పచ్చిగా కూడా తింటావా? కడిగినా అన్ని ఫోన్ చేయాలి. అన్నీ ఫోన్ చేయాలా? బాగున్నాడే అంత గుడ్డా. ఇంకా ఎలా సెలెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఇంకో అక్కడ చూడు. మరి తెల్లాడే ఎలా ఉండాలి విన్ను కాయ? ఇట్లా ఉన్నాడు. అట్లా ఉండాలా? పిచ్చుకున్నానుకో యక్కి పిచ్చుకుండకూడదా? రెడ్గా నీట్గా ఉండాలి. ఇంత ఫన్నీ చేసా. ఇట్స్ ఓకేలే, ఇట్స్ ఓకేలే. ఇది నీట్గా ఉన్నాయి. ఇంకా చాలు. చూడు ఎన్ని ఉన్నాయో. నాకా? ఓ మై గుడ్నెస్. బేబా అనే ఫోన్ more. Want more? Yup. You put more. నా చూడమ్మా. నేనెంత అన్ని పిచ్చి చూడు అన్ని బాగున్నాయేమో, నీట్గా ఉన్నాయి చూడమ్మా. చూడ పిచ్చి. నేను పిచ్చి కోసానా? ఎడుకో అంతా అది వచ్చాక లాగా ఇదొద్దు. ఇది బాగుందా? నీట్గా ఉందా? కట్ చేయించిన వాడు ఫోన్ నో హియర్. వేర్ హియర్? ఇట్స్ ఓకే. సో నువ్వే మంచిగా కోస్తున్నావా? మమ్మీకి తెలియట్లేదా? ఎట్లా చేయాలి? నాకు టీచ్ చేయొచ్చు కదా. ఎట్టంటే ఈ గుడ్డి అన్ని ఇది చేయాలి అలాంటివి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ స్ట్రాబెర్రీ తోటకి మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ ప్రాసెస్ని ఫాలో అయ్యారు. సో ముందే లైన్గా ప్లాన్ చేసుకున్నారు. వాటర్ పైప్ లైన్ సిస్టమ్ అంతా ఇలా సెట్ చేసుకున్నారు. ఫస్ట్ మెయిన్ వచ్చే క్రాప్ అంతా వాళ్ళు కట్ చేస్తారు.
తర్వాత ఉన్న వచ్చే సెకండ్ థర్డ్ అవంతా మనకి ఇట్లాగా వదిలేస్తారనమాట, కమర్షియల్గా యూస్ చేస్తారు. ఇలా చేయడం వర్త్ అవుతుందా అంటే పర్ పర్సన్ మనం టికెట్తో వస్తాము, సో సరిపోతాయి వాళ్ళకి. అండ్ మళ్ళీ మనం తీసుకెళ్లే వాటికి కూడా మనీ ఛార్జ్ చేస్తారు కాబట్టి సరిపోతుంది. అండ్ మెయిన్ బెస్ట్ క్వాలిటీ వాళ్ళు కట్ చేసి అమ్ముకుంటారు కదా. అండ్ పిక్ యువర్ ఓన్ అని ఇలా పబ్లిక్ని ఇన్వైట్ చేస్తారు. స్ట్రాబెర్రీస్ అన్నీ నీకేనా? అవన్నీ నువ్వే పిక్ చేసావా? బాగున్నాయి విన్ను. నాకు కూడానా? థ్యాంక్ యూ. వాష్ చేసుకొని తినాలా? అండ్ కిడ్స్ని తీసుకెళ్తే వాళ్ళకి తెలుస్తుంది ఫార్మింగ్ అదంతా, మనకి కూడా నాలెడ్జ్ వస్తుంది. అండ్ మేము వస్తుంటే ఇక్కడ పైప్ లైన్ ఏదో లీక్ అవుతుంది, అంతా తిరిగాం కాబట్టి హ్యాండ్స్ అంతా ఫెర్టిలైజర్స్ అవి అంతా ఉన్నాయి. సో అక్కడ వాష్ చేసుకున్నాము. ఇండియాలో అలానే వాష్ చేసుకుంటాం కదా. మేము క్యారీ చేసిన వాటర్ అయితే స్ట్రాబెర్రీస్ వాష్ చేసుకోవడానికి అయిపోయాయి. మా కోసమే ఇది బ్రేక్ అయినట్లుంది. ఇక్కడ వాష్ చేసుకొని మేము ఇంకా స్ట్రాబెర్రీ తోట పక్కనే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా చూద్దామని వెళ్ళాము. పక్కన టమాటాస్ అవి ఉన్నాయి, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాయి. ఇదంతా వెదర్ కంట్రోల్ కోసం లోపల పెట్టి పెంచుతున్నారు. అండ్ పక్కన ఇక్కడ వచ్చేసి చెర్రీ, బీట్రూట్ అండ్ సాలడ్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఇది బీట్రూట్ విన్ను, ఇది బీట్రూట్, ఈ 2 rows ఏమో బీట్రూట్. ఇది రాడిష్, బట్ ఇంకా లేవు రాడిష్. అవునా? అదైతే బ్రోకలీ లాగా ఉంది కానీ కాదు, విన్ను అది బ్రోకలీ అనుకుంటున్నాడు. తెలిసిన వెజిటేబుల్స్ పేర్లన్నీ చెప్తున్నాడు. నీట్గా చాలా కలర్ఫుల్గా ప్లాండ్గా ఉండింది ఫామ్ అంతా. అండ్ పక్కనే బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, మిర్చి అండ్ టమాటో, బ్రింజాల్. మా పికింగ్ అయితే అయిపోయింది. మేము ఇంకా నెక్స్ట్ వచ్చే వెహికల్లో రిటర్న్ అయిపోతున్నాం. Say bye, Vinnu. Say bye, Strawberry. Bye, Strawberry. See you soon. See you soon. Wear mask properly. So how old is she? She's 7. మా డాడీ ఎప్పుడు వచ్చారు? ఎంటర్ అయిన దగ్గర ఆపోజిట్లోనే ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. సో అక్కడ మనం బిల్లింగ్ వేయించుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. బిల్లింగ్ కౌంటర్ పక్కన ఇక్కడ యాపిల్ బటర్, యాపిల్ జామ్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నమాట, మనకేమన్నా కావాలంటే బై చేయొచ్చు. అండ్ ఫామ్ వాళ్ళదే నర్సరీ కూడా ఉంటుంది, అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి ఇక్కడ. విన్ను బేబీగా ఉన్నప్పుడు 3rd monthలో అలాగ వచ్చాము మా పేరెంట్స్తో. అండ్ ఇప్పుడు అయితే విన్ను అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఈ ఏజ్ వాళ్ళకి కిడ్స్ చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి ఫార్మింగ్ ట్రిప్ తీసుకెళ్ళడం. ఎడ్యుకేషన్తో కూడిన ఎంటర్టైన్మెంట్ కదా, సో చాలా వర్త్ ప్రైస్ కూడా. అండ్ అవుట్ సైడ్ ట్రిప్ లాంటి కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చి బేబీ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బేసిల్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ పుదీనా, సిలాండ్రో అండ్ చాలా టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, మనకేమైనా దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బంతి పూలు, కారప్ బంతి, ఇట్లా వెరైటీస్ ఉన్నాయి. బనానా ప్లాంట్స్ కూడా ఉన్నాయి, ఏంటో మరి దీనావస్థలో ఉన్నాయి, సరిగ్గా పట్టించుకోవట్లేదేమో పాపం. అండ్ లోపల గిఫ్ట్ షాప్ ఉందన్నమాట, మనం ఏమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ అవి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చాము అని గుర్తుగా కావాలంటే తీసుకోవచ్చు. అండ్ ఫామ్లో ఉన్న స్ట్రాబెర్రీస్ ముందుగా పిక్ చేసినవి ఇలా బాక్సెస్లో వీళ్ళు ఆల్రెడీ పెట్టేశారు షాప్లో. ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో.
ఒక బాక్స్ వచ్చేసి $6 పెట్టారు. అన్ని షాప్లో ఓక్రా చిప్స్ అంట. నేను ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఓక్రా చిప్స్. అండ్ వెజిటేబుల్ చిప్స్ కూడా ఉన్నాయి. హెల్దీ స్నాక్స్ విత్ సాల్ట్ అన్నమాట. స్టోర్ అంతా అయితే ఇలా ఉంది. ఫామ్లో వెజిటేబుల్స్ని ఇలా స్టోర్లో ఐస్లో పెట్టి స్టోర్ చేశారు ఫ్రెష్గా ఉండడం కోసం. మేమైతే స్టోర్లో నుంచి బయటకు వచ్చేసాము. పక్కనే కిడ్స్ కోసం కిడ్స్ ప్లే ఏరియా ఉంది. సో అక్కడికి వెళ్ళాము. ఇక్కడ టికెట్ బూత్ కూడా ఉంది, బట్ క్లోజ్డ్ ఉంది. ఏమి రైడ్స్ ఏమీ లేవు లోపల షీప్ ఇవన్నీ యానిమల్స్ ఉంటాయి, చిన్న యానిమల్స్. సో వాటికి ఫీడ్ చేయడం కోసం అలా టికెట్స్ ఉంటాయి. హార్స్ రైడింగ్ అవేమీ లేవు ఇప్పుడు. జస్ట్ మామూలుగా ఇలా చిన్న గోల్ఫ్ కోర్టు ఇలా ఉన్నాయి. షీప్ అవి ఇక్కడే ఉంటాయి. అన్నీ లోపల ఉన్నట్లున్నాయి, బయట ఏమీ విజిబుల్ లేవు. ఈ చెట్టు చూడండి, చాలా పెద్దగా గంభీరంగా బాగుంది కదా. కిడ్స్ ఏరియా పక్కనే యాపిల్ తోట ఉంది. ఎంతవరకు వచ్చాయో చూద్దాం రండి. ఈ వెరైటీ వచ్చి ఫూజీ అన్నమాట. యాపిల్ వెరైటీస్ ఉంటాయి కదా, అందులో వన్ ఆఫ్ ది వెరైటీ. ఇప్పుడే చిన్న పిందెలు ఉన్నాయి. యాపిల్ తోట వ్యూ అంతా అయితే ఇలా ఉంది. అండ్ హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజ్ చేసుకోవడానికి ఇక్కడ పెట్టారు. కింద కాలితో మనం బటన్ పుష్ చేస్తే వాటర్ వస్తాయి. విన్నుకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ శాండ్ టాయ్స్ కూడా ఉన్నాయి, అవి ఆడుతున్నాడు. అండ్ కిడ్స్ కోసం ఇంకొకటి బేబీ ట్రాక్టర్స్ అన్నమాట. బేబీస్ కోసం బేబీ ట్రాక్టర్స్. ఇవి హార్సులు కట్టేసేవి అన్నమాట, లేవు మరి లోపల ఉన్నాయి అనుకుంటా. మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది. ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మాస్క్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.